ప్రభుత్వానికి మొదటి డిమాండ్గా సిపిఎస్ని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ పెట్టాం. నిన్న సిఎస్ గారు అడిగిన దాంట్లో కూడా 10 డిమాండ్లు పెట్టమంటే 10 డిమాండ్లో మొదటిదే సిపిఎస్ పెట్టాం, రెండవది ఈహెచ్ఎస్, మూడవది పెండింగ్ బిల్స్, నాలుగవది డిఏలు, ఐదవది పిఆర్సి, ఆరవది 317. ఈ రకంగా మొత్తం మనం వరుసన డిమాండ్ 10 డిమాండ్లు మాత్రం ఏకీకృత సర్వీస్ లాంటి అన్ని పెట్టుకుంటూ పోయాం. అన్ని డిమాండ్లు కాకపోయినా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్, ఉద్యోగులకు సంబంధించిన 7 డిమాండ్లు, అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీని అపాయింట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జేఏసీ ఫార్మేషన్ అయిన తర్వాత అన్ని సంఘాలతో చర్చించి ఉప ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్ సబ్ కమిటీని ప్రకటించి ఆ కమిటీ ద్వారా చర్చించి అవి మళ్ళీ సాంకేతికంగా ఉండడానికి ఆఫీసర్స్ కమిటీ నియమించి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశపరిచి అందులో చర్చించిన వాటిని మీడియా ద్వారా ప్రకటించిన డిమాండ్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మనము రెండవసారి నోటీస్ ఇచ్చాం గవర్నమెంట్కి. ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నోటీస్ ఇవ్వడం ఆషామాషా విషయం కాదు. కానీ ఇప్పుడున్న జేఏసీ 206 సంఘాలతో ఉన్న జేఏసీ, ఇంక్లూడింగ్ పెన్షన్ సంఘాలతో కూడా ఉన్న జేఏసీ కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగా ఆగినప్పటికీ మన సీనియర్లు, పెన్షనర్ మిత్రులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘ మిత్రులు ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ముందుకు పోతుంటే మనం కూడా ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ పెట్టుకొని రెండవసారి కార్యాచరణ ప్రకటించి లిఖితపూర్వకంగా ప్రకటిస్తున్నామని చెప్పి సిఎస్ గారికి నోటీస్ ఇచ్చాం. దాన్ని ఆధారంగా రేపు 11:30కి గౌరవ క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రివర్యులు యావత్ జేఏసీ ఆధ్వర్యంలో రావాల్సిందిగా 40-50 మందిని రమ్మని మనకి ఈరోజు ఇంటిమేషన్ ఇప్పుడే వచ్చింది. అందులో కూడా అదే కాకుండా మనం కార్యాచరణ ప్రకటించిన 2 గంటలకే జేఏసీ చైర్మన్ని జేఏసీ కార్యవర్గం నుంచి ఎమర్జెన్సీగా రమ్మంటే జగదీష్ అన్న నేను వెళ్ళాం. 700 కోట్లు మొదటగా ఆర్థిక శాఖ కార్యదర్శి గారు అడిగితే ఈ నెల కష్టమే అన్నారు. మనం కార్యాచరణ ప్రకటించాక ఈరోజు గంటలు కొడుతున్నాం. సెకండ్ సాటర్డే కాదు, ఆదివారం కూడా లేదు. మేము ఈ నెల 700 కోట్లకి 1 పైసా కొట్టినా మీరు మీ ఇష్టం ఉన్నట్టు చెప్పారు. అది కూడా ఇంప్లిమెంట్ అయింది. కానీ ఇంకా మన పెన్షనర్ల మిత్రులు కావచ్చు, ఇంకా రిటైర్ అయిన కొంతమంది పెద్ద బెనిఫిట్స్ రావాల్సిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగులకు ఇంకా రావాల్సిన సరెండర్ లీవ్స్ కావచ్చు, పోలీసు మిత్రులు రావాల్సిన 6 సరెండర్ లీవ్స్ కావచ్చు, టీఏ బిల్స్ కావచ్చు, ఒక 18 టైప్ ఆఫ్ పెండింగ్ బిల్స్ ఇంకా 10,000 కోట్లు ఉన్నాయి. జీపీఎఫ్ ఆల్రెడీ మనకి 2,600 కోట్ల మొత్తం పెండింగ్లో లాస్ట్ మంత్ కొట్టిన 820 కోట్లు కాక ఈ మంత్లో 308 కోట్లు కట్టారు. అయినప్పటికీ ఇంకా 1,800 కోట్లు ఉన్నాయి పెండింగ్. అవి కూడా ఎవ్రీ మంత్ ఒకటి కంప్లీట్ చేసి, ఇందాక జగన్ మీకు చెప్పారు, టీహెచ్జిఎల్ఐ నెక్స్ట్ మంత్ 362 కోట్లు పూర్తి చేసి మిగతాది జీపీఎఫ్ కొట్టే విధంగా, అంటే అన్నీ కూడా జేఏసీ కార్యవర్గంతో మాట్లాడి అందరి ఆమోదం మేరకు మన చైర్మన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి పెట్టిన మేరకు మాత్రమే బిల్స్ జమ అవుతున్నాయి. ఇది ఒకటే కాదు, మిగతా అన్ని డిమాండ్స్ కూడా సాధించుకునే వరకు సంగారెడ్డి నాయకులందరూ కూడా, జేఏసీ నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ చైర్మన్ కన్వీనర్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. వారేం లేటుగా రావట్లేదు, అందరూ కూడా జిల్లాల నుంచి అందరూ గమనించండి. అక్కడ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ధర్నాలు చేసుకొని వస్తున్నారు కాబట్టి దూరపు జిల్లాల వారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా పెండింగ్ డిమాండ్లో ఉన్న పిఆర్సీ కావచ్చు, 5 డిఏలు కావచ్చు వచ్చిండు. అంటే గత 10 సంవత్సరాల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, రికగ్నిషన్ లేదు, సంఘాలకు ఎటువంటివి లేవు, ఈవెన్ జిఏడీలో మన ఫైళ్ళు కూడా లేవు. ఇదంతా కూడా జేఏసీ యొక్క కృషి మాత్రమే. అయినప్పటికీ కూడా ఇదంతా మనం సాధించవలసిన వాటిలో 5% కూడా లేదు. కాబట్టి ఇవన్నీ సాధించుకునే వరకు సిపిఎస్ చిన్న విషయం కాదు. అన్న చెప్పారు, ఉత్తరాదిలో 4 రాష్ట్రాలు అయిపోయినాయి, దక్షిణాదిలో మీరు పాలిస్తున్న రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఇది పెద్ద సమస్య కాదు, మనకంటే పేద రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మీరు మేనిఫెస్టోలు ప్రకటించారు,
మా జేఏసీ నాయకులు అడిగినప్పుడు అది కొద్దిగా ఆర్థిక సంబంధమైంది, మాకు కొద్దిగా టైమింగ్ ఉండని అడుగుతున్నారు. కానీ ఉద్యోగ కమ్యూనిటీలో ప్రధానమైన డిమాండు, ఎక్కువ ఉద్యోగుల సంఖ్య ఉన్న డిమాండు, అసలు ప్రభుత్వ ఉద్యోగమే వద్దు ఈ సిపిఎస్ ఉంటేనే దశకు వచ్చి సిపిఎస్తో పాటుగా ఓపీఎస్ కూడా అసలు పెట్టే సెంట్రల్ గవర్నమెంట్ తయారైంది. కాబట్టి సిపిఎస్ని రద్దు చేసుకునే వరకు కూడా మనం పోరాట పట్టం ఇట్టనే ఉండాలని కోరుకుంటూ, లాస్ట్గా ఇందాక అన్న చెప్పిండు, చాలా బయట మనకి బోనాల జాతరలకు ఫోటోలు కట్టినట్టు, ఏటపోతులు మేకపోతులకు గొర్రెపోటీలు కట్టినట్టు కొన్ని మీటింగ్లు కడతారు ఫోటోలు, మీరు చూసే ఉంటారు. మన జేఏసీ పనిచేసే జేఏసీ, ఒరిజినల్ జేఏసీ, ఇంకొక ఏ జేఏసీలో కూడా ఇంకొక సంఘం లేదు. ఇప్పుడున్న ఈ జేఏసీలో ఉన్న అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఓడి ఉన్నవాళ్ళు, గతంలో రికగ్నిషన్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా పర్మనెంట్ 8 సంఘాలు, టెంపరీ 6-7 సంఘాలతో కలిపిన సంఘాలు మాత్రమే. మిగతా వాళ్ళకి ఏమీ గుర్తింపు లేదు. ఓన్లీ పైసలతోటి కేఏ పాల్ తెలుసు కదా మీకు, పార్టీ అది కూడా నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీ, కేఏ పాల్ సార్ కూడా నేషనల్ పార్టీ. ప్రజాసేవ సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం. థ్యాంక్ యూ. మనం సిపిఎస్ అంతమేరాకి ఇలా స్టార్ట్ చేసినాం. మనం పోరాడి చేద్దాం. ఎవరి గురించి నాకు అవసరం లేదు, అంతేనా? రేపు 40 మందినే పిలిపించారు, 40 మంది రమ్మన్నారు. ఇక్కడికి ఇంతమంది ఉన్నారు, 1000 మంది ముంగట చెప్తున్నా. మీరు ఏదైతే సబ్ కమిటీలో నిర్ణయించారో, మంత్రుల కమిటీలో చెప్పిర్రో, దాన్నే మీరు యాజ్ టీజ్ ఆమోదించండి అని చెప్పిన మనం, అంతేనా? దానికే ఇచ్చినామా కార్యాచరణ? అవి ఇచ్చే వరకు మన కార్యాచరణ ఉంటుంది. మన తెలంగాణ ఉద్యోగులకు ఉద్యమాలు కొత్తనా? కథనాన శత్రువుల కుత్తుకల నవలీల నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మగసాలరా, తెలంగాణ దీనులకు కానాచిరా. వీరులకు మగసాలరా, తెలంగాణ దీనులకు కానాచిరా. అబలయని శ్రీ జాతి కబలింప తలబడిన పరరాజులకు శీల పటు శౌర్యమును చూపే రాజ్యతంత్రము నడిపెరా, తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా, తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పములు 1000 స్తంభాలయో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా, తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అడుగడుగు శిల్పాలురా, తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అటువంటి వాళ్ళకు మాకు ఉద్యమం కొత్తనా? తెలంగాణ ఉద్యోగులు పోరాడితే ఏమైందో చూద్దాం. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, మన అందరినీ ఆడుకుంటారు. మన జీతబత్యాలే ఇవ్వమంటున్నాం. మా పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాం. ఎందరో మహానుభావులు కొట్లాడి సాధించిన హక్కులను రోజు రోజుకు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? మన దానిలో యూనిట్ లేకనే. మనం వాట్సాప్ ఉద్యోగాలు పక్కా పెడదాం. నేను 1,00,000 అన్నది ప్రభుత్వం తినడానికే 15 లక్షల మంది రావాలి. మొత్తం దెబ్బకు తుబ్బకి అనక దెబ్బకు చేతుల్లో బాటిల్ పెట్టుకొని ఒక బ్యాగ్ వేసుకొని అందులో బిస్కెట్ వేసుకొని తినుకుంటూ రావాలి. అది ఉద్యమకాల లక్ష్యం. ఇట్లా ఉండాలి, నిలబడి ఉండాలి, అంతే. కూర్చున్న వాళ్ళు కూర్చొని. ఇంకా దాదాపు 2-3 వేల మంది ఉన్నారు. ఇంకా పిఆర్టీ వాళ్ళు అయితే 1000 మంది ఉన్నారు. వాళ్ళు వస్తారు. ఎక్కడ రోడ్లన్నీ నిర్బంధం కావాలి, ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టినాం. మనకు స్టేడియాలు కూడా సరిపోవు. మన తెలంగాణ ఉద్యోగులకు స్టేడియాలు కూడా సరిపోవు. అందుకే మనం అందరం ఉద్యమ కార్యక్రమం తీసుకున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ ప్రభుత్వకు అండదండగా ఉంటాం. మేము పిల్లలం కాబట్టి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం కాబట్టి మా జీతభత్యాలు ఇచ్చేదల్లా ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉండాలని పోరాటం సాగిస్తాం. అలాగే చావరావి గారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు జంగ్ సైరన్ మోగింది. మన జేఏసీ తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ ఆధ్వర్యంలో
ఏకకంఠంతో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవాలనేటువంటి స్థిర సంకల్పంతో ఈ సదస్సు జరుగుతూ ఉంది. మనం చూసాం 2004లో వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని మొట్టమొదటిగా కేంద్రంలో తీసుకొచ్చింది 2004 జనవరిలో. 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు సిపిఎస్ విధానాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకపక్షంగా తీసుకొచ్చారు. ఆనాడు ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కానీ మాట్లాడింది లేదు. ఆనాటికి ఉన్న ఉద్యోగులు ఎవరికి కూడా దాని ప్రభావం లేదు కాబట్టి పెద్దగా రెస్పాండ్ కాలేదు. కానీ ఆనాడు కూడా కొన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, జాతీయ స్థాయిలో ట్రేడ్ యూనియన్లు సిపిఎస్కి వ్యతిరేకంగా గళమెత్తాయి. గత 20 ఏళ్ల కాలం నుండి కూడా పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటాలకి ఆ తర్వాత సిపిఎస్ ఉద్యోగ సంఖ్య పెరిగిన తర్వాత సిపిఎస్ ఉద్యోగుల పోరాటం నేషనల్ మూవ్మెంట్గా మారిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆనాడు ఎన్డీఏ కానీ ఆ తర్వాత వచ్చిన యూపీఏ 2 కానీ సిపిఎస్ విధానాన్ని కూడా బలుక్కొని పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ అనే డిమాండ్ ముందుకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వాగ్దానం చేసి సిపిఎస్ రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పి చేసిన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో 4 రాష్ట్రాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ రద్దు చేసింది. ఇప్పటికీ బెంగాల్లో పాత పెన్షన్ విధానమే అమలు జరుగుతూ ఉంది. త్రిపురలో గత 5 ఏళ్ల వరకు కూడా పాత పెన్షన్ విధానం ఉండేది. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వచ్చిన 6 నెలల్లోనే అక్కడ సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇవాళ దేశవ్యాప్తంగా చూసినప్పుడు సిపిఎస్ రద్దు కోసం యాంటీ సిపిఎస్ మూవ్మెంట్ ఈరోజు చాలా పెద్ద ఎత్తున అమలు జరుగుతూ ఉంది. ఆ మూవ్మెంట్ లో మరి తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు సిపిఎస్ వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. కాకపోతే ఉద్యమాన్ని గతంలో ఎవరికి వాళ్ళుగా సిపిఎస్ సంఘాలు విడిగా, ఏ సంఘాలకు ఆ సంఘం, ఉపాధ్యాయులు ఉద్యోగులు విడివిడిగా చేశారు. కానీ ఇప్పుడు అందరం ఐక్యంగా ఏకతాడి మీదకి వచ్చి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభ ద్వారా నాంది పలుకుతా ఉన్నాం సిపిఎస్ రద్దు కోసం. మనమేమి కొత్తగా అడగడం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నది మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని. అదే అడుగుతా ఉన్నాం. మీరిచ్చిన వాగ్దానం మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి రాష్ట్రంలో అని చెప్పి అడుగుతా ఉన్నాం. లేదంటారా? దేశవ్యాప్తంగా పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దేశం మొత్తానికి వర్తిస్తుంది. దానికోసం కూడా ముందు ఇక్కడ సిపిఎస్ రద్దు చేసి కేంద్రం మీద అందరం కలిసి పోరాడదాం, మీరు కూడా నాయకత్వం వహించండి అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం అంటే ఏదో 1-6 ఇష్యూస్ మీద కాదు, పాలసీస్ మీద కొట్లాడాలి. ఇవాళ పాలసీగా ఎన్ఈపీ 2020 మీద పోరాడాలా, ఎన్పిఎస్ మీద పోరాడాలా? ఎన్పిఎస్ అంటే నథింగ్ బట్ సిపిఎస్. ఎన్పిఎస్ వ్యతిరేకంగా పోరాటానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేరా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా వస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజే చూసాం, విద్యారంగంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించడం కోసం ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి ఇచ్చిన గైడ్ లైన్స్ లో, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ లో ఒక మాట ఉంది, ఎన్ఈపీ 2020ని తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకుంటామని. మరి ఇది ఎక్కడిది? నువ్వు బీజేపీకి నిరంతరం మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతావు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఈపీ 2020ని అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి మీరు అన్నారంటే మీ మాటలను కూడా, మీ మాటల్లో ఉన్న
ఉన్నటువంటి చిత్తశుద్ధిని కూడా శంకించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే సిపిఎస్ మీద మాటలు కాదు, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఎంతకైనా తెగించి పోరాటానికి ఈరోజు జేఏసీ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక్కటే మాట, గత 20 ఏళ్ల కాలంలో మనం చేసినటువంటి పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. సిపిఎస్ ని యూపీఎస్ చేసింది. సిపిఎస్ లో పెన్షన్ గ్యారంటీ లేదు, యూపీఎస్ లో పెన్షన్ గ్యారంటీ ఉంది. కానీ రెండిట్లో కూడా చందా మన నుంచి 10% కట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం కోరుతా ఉంది, ₹1 కూడా మా చందా లేకుండా పాత పెన్షన్ విధానంలో ఏ రకంగా అయితే చనిపోయినా రిటైర్ అయినా మనకి పెన్షన్ వచ్చింది, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చందాతో పని లేకుండా పెన్షన్ కావాలనేదే మన కోరిక. కాబట్టి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వద్దు, యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ వద్దు, గ్యారంటీడ్ పెన్షన్ సిస్టమ్ వద్దు. మాకు కావాల్సిందల్లా ఓల్డ్ పెన్షన్ సిస్టమ్, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం మాత్రమే సొల్యూషన్. కాబట్టి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేదాకా ఈ పోరాటం కొనసాగిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఈ రాష్ట్రంలో జేఏసీ ఆధ్వర్యంలో ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి కూడా తెలియజేస్తూ, దీంతో పాటు అన్న చెప్పినట్టు అక్టోబర్ 12 చలో హైదరాబాద్ కార్యక్రమం కానీ, సెప్టెంబర్ 8 నుంచి జరిగేటువంటి బస్సు యాత్ర కానీ, దీనికి సంబంధించి కూడా గత సంవత్సర కాలం నుంచి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం రకరకాలుగా వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఉంటే, ప్రజాప్రభుత్వం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం కాస్త ఓపిక పడదామని ఇప్పటిదాకా సమయంతో ఉన్నాం. కానీ మాటలతోటే కాలం వెళ్ళబుచ్చుతామంటే సరైనది కాదు. ఇవాళ పెండింగ్ బిల్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, పెండింగ్ డిఎల్ కావచ్చు, ఇంకా ఇతరత్ర మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యేదాకా రాజీ లేనటువంటి పోరాటం చేయడానికి జేఏసీ సిద్ధంగా ఉంది. జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ ఇద్దరికి కూడా ఆ రకమైనటువంటి ధైర్యం మొత్తం మనం అందరం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ రకంగా మీ కరతాళ ధ్వనులతోటి వాళ్ళిద్దరికి కూడా ధైర్యం ఇవ్వాలా. రేపు జరగబోయేటువంటి చర్చల్లో ఏమాత్రం రాజీ లేకుండా మనకి సంబంధించినటువంటి డిమాండ్స్ అన్ని పరిష్కారం చేస్తేనే మన పోరాట కార్యక్రమంలో రివ్యూ ఉంటుంది తప్ప, లేకపోతే మన పోరాట కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందనే పద్ధతిలో వారికి ఆ ధైర్యాన్ని ఇద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జిల్లాల నుంచి తండోపతండాలుగా రావడంలో క్రియాశీలకంగా పనిచేసిన జిల్లాల నుంచి తీసుకొచ్చిన జిల్లా బాధ్యులకు మీ అందరికి కూడా నమస్కారాలు. మరి ప్రత్యేకంగా సిపిఎస్ అనగానే 2004లో మనం గమనించినప్పుడు చాలా తక్కువ సంఖ్య, ఆ రోజు ఉన్న ఉపాధ్యాయ సంఘాల్లో, ఉద్యోగ సంఘాల్లో వర్కింగ్ టీచర్స్ పైన ఎక్కువ ఇబ్బంది పడలేదు కాబట్టి అప్పుడు అంతగా ఈ ఇబ్బందులు ఉంటాయి అనుకోలే. మెల్లమెల్లగా క్రమేపీ ఈరోజు పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2 లక్షల పైచిలకు వెళ్ళిపోయారు. అంతేనా? 2,50,000 వస్తారేమో. మరి అవునన్నా కాదన్నా ఈరోజు సిపిఎస్ రద్దు కొరకు చాలామంది బయట మాట్లాడుతున్నారు. జేఏసీ ఉమ్మడిగా ఈ కార్యక్రమం చేస్తుందా? గత 15 రోజుల క్రితం ఇది సక్సెస్ అవుతుందా? వీళ్ళంతా కలిసి చేస్తారా? జగదీష్ అన్న, సీన్ అన్న వీళ్ళంతా కోఆర్డినేట్ చేయగలుగుతారా? సీతప్రజ్ఞాన్ కూడా నేను మాట్లాడుకున్నాం. చేసి చూపిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు జేఏసీ ఈ కార్యక్రమాన్ని చేసి చూపిస్తుంది. గత ప్రభుత్వం చూసాం మనమంతా, జేఏసీ లేకుండా ఎంతసేపటికి వంగి మాగతులతోనే కార్యక్రమాలు నడిపిన కార్యక్రమాలు చూసాం మనం. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. చైర్మన్గా చెప్పారు ఇప్పటిదాకా, 1 డిఏతో ఊకున్నామా? 1 డిఏ కాదు, 2 డిఏలు తీసుకున్నాం. చరిత్రలో ఎప్పుడైనా డిఏలో
6 నెలల తర్వాత ఇంకొక డిఏ ఇస్తామన్న ఉత్తర్వులు ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా? చూపించిన భయానికి ఇచ్చారు, భయానికి. ఈ జేఏసీ భయానికి ఇచ్చున్నారు అందులో. మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు రేపు జేఏసీతో సమావేశమయ్యే సందర్భంలో జేఏసీ మాత్రమే పాల్గొంటుంది, గుర్తుపెట్టుకోవాలి. పోనీలే అని మేము అనుకుంటే మా మిత్రులే అనుకుంటే పోయినసారి వచ్చి కూర్చున్నారు. దయచేసి ఈ జేఏసీ ఉంటుంది, కష్టమైన నష్టమైన ఈ జేఏసీ మీకు సాధించి పెడుతుంది. బొమ్మలు పెట్టుకుంటూ వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మాకు వద్దు, ఆ బొమ్మలు వద్దు మాకు. మేమంతా మనుషులము ఉన్నామీడ. లేనోళ్ళు పెట్టుకోరా ఆ బొమ్మలు, దండలు వేసుకుంటారా, ఏం వేసుకుంటారా మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. మాకు దయచేసి వాళ్ళ గురించి వద్దు, బొమ్మలు అనేది వద్దు మాకు. మేమున్నాం, మేము సాధించి పెడతాం, ఉమ్మడిగా సాధించి పెడతాం. అదే కోణంలో ఈరోజు మనం కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యాచరణలో చైర్మన్ కానీ సెక్రటరీ జనరల్ కానీ మేమందరం కూడా అందరిది ఒకే మాట. దయచేసి అక్కడక్కడ వీళ్ళు ఏం మాట కాల్చుకుంటారు అనే తప్పు. ఏది మాట్లాడినా, ఏ చర్చలు జరిగినా అందరిది ఒకే ఒక మాట. మీరు కూడా జిల్లాలలో కింద క్యాడర్కు ఒకటే చెప్పండి, ఎన్నైనా చెప్పనివ్వండి, మేమంతా ఒకటే. సిపిఎస్ రద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక అండి. నమస్కారం అండి. మీ యొక్క డిమాండ్స్ ఏమున్నాయి? మీ యూనియన్ పేరేంది? మాకేం పెద్దగా డిమాండ్. మీ యూనియన్ పేరేంది? మా యూనియన్ పేరు TSUTF అండి. నేను ఒక మండలానికి జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా యొక్క డిమాండ్స్ అనేది ఏమీ లేవండి. ఇది ఒక సాధారణ ఉద్యోగిగా మేము అడిగేటువంటి మా కోరిక. 33 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు సర్వీస్ చేసినాక కూడా ఒక ఉద్యోగి ఆ వయస్సులో ఎటుగాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక చేయూతనిచ్చేటువంటి ఒక ఆధారం పెన్షన్ అండి. అటువంటి పెన్షన్ని ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ నాశనం పట్టించి, భ్రష్టు పట్టించి, CPA అని, UPA అని, ఇంకా ఏవో పథకాల రూపంలో తీసుకొచ్చి ఒక ఉద్యోగి యొక్క ఒక ఏజ్లో, ఒక వయసు మీరిన తర్వాత అతనికి ఒక అండగా, ఒక సెక్యూరిటీగా ఉండేటువంటి ఒక అమౌంట్ని తీసేసి ఎవరి మీదనో ఒక భిక్షాటన చేసుకుంటూ ఎవరి మీదనో ఆధారపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాయండి ఈరోజు అమలు చేస్తున్నటువంటి ఈ CPS కానివ్వండి, లేదా ఈ UPS కానివ్వండి. ఈ 2 పథకాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చిన తర్వాత పెద్దగా ఏం మార్పులు లేవు. అందులో రెండిట్లో కూడా మా ఉద్యోగుల తరఫు నుంచి 10% కట్ కావడము, మిగతాది ప్రభుత్వం ఏ విధమైన షూరిటీలు ఇవ్వకపోవడం కూడా ఒక పెద్ద అనుమానానికి దారితీస్తుంది. ఈ 2 పాలసీలు, ఈ 2 స్కీములు కూడా ఉద్యోగులకు ఎటువంటి బెనిఫిషియల్గా లేవు. ఒక ఆధారమైనటువంటి వయసు మీరినటువంటి ఉద్యోగులు తన జీవితాన్నంతా వెచ్చించి ప్రభుత్వానికి సర్వీస్ చేసిన తర్వాత కూడా వారికి ఒక సెక్యూరిటీ అనేది లేదు. మళ్ళా తిరిగి పిల్లలపైన ఆధారపడేటువంటి పరిస్థితి ఒక ఉద్యోగికి కల్పించిన ఈ 2 స్కీములు కూడా. ఒక ఉద్యోగి తను ధైర్యంగా పిల్లల నుంచి తిరస్కారమైన సమాజం నుంచి తిరస్కారం పొందినప్పటికీ కూడా నా పెన్షన్, నేను ఏ ఆశ్రమానికన్నా వెళ్తాను, నేను ధైర్యంగా నా యొక్క పెన్షన్ పైన ఆధారపడి జీవిస్తాను, నా మందులకు కానివ్వండి, నాకు ఎక్స్పెన్సివ్ కానివ్వండి, నేను ఎవరిపైన కూడా ఆధారపడను అన్న ధైర్యంతో బతికేటువంటి ఒక మామూలు ఉద్యోగి వెన్నుని నడ్డి విరిచినట్టుగా విరిచేసిన ఈ 2 పాలసీలు కూడా వారికి ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసేసి తిరిగి వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యేటట్టు కూడా చేస్తున్నాయి. ఇది చాలా అన్యాయము. ఉద్యోగులు ఎంతో నిస్వార్థంగా, మా టీచర్లు కానివ్వండి, మిగతా ఏ డిపార్ట్మెంట్లోనైనా కానివ్వండి, నిస్వార్థంగా పనిచేసి ప్రభుత్వానికి ఒక అండదండగా ఉండి వారికి సకల సేవలు, సర్వీసులు అందజేసినటువంటి ఈ ఉద్యోగులను ఈ విధంగా నడి రోడ్డుకి తీసుకురావడం చాలా అన్యాయం, ఘేరం. నేను ఒక UTF సభ్యురాలుగా చెప్తున్నాను, మా టీచర్స్ మరణించినప్పుడు ఒక్కొక్కరికి కనీసం ఒక 1000 రూపాయలు అందలేదండి. 5 ఏళ్ళు ఉండి సర్వీస్ ఉండి
ఉండి చనిపోయిన వాళ్ళు, 3 ఏళ్ళు సర్వీస్ ఉండి చనిపోయిన వాళ్ళు, 10 ఏళ్ళు ఒక 6 ఏళ్ళు సర్వీస్ ఉండి చనిపోయిన వాళ్ళకి ఒక్క నయా పైసా అందనటువంటి పరిస్థితి ఈ సిపిఎస్ యొక్క సిస్టమ్. ఇటువంటి సిస్టాన్ని నమ్ముకొని ఎలకతోక పట్టుకొని సముద్రాన్ని ఈదినట్టుగా మా బతుకులు ఒక ఏజ్ అయిపోయినట్టుగా ఉంటే దుర్భరమండి. ఈ సమాజానికి కూడా మంచిది కాదు, దేశం యొక్క అభివృద్ధి కూడా మంచిది కాదు. మరి ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వాలపైన భారంగా మారుతున్నారు అన్నటువంటి ఈ నానుడి కూడా మంచిది కాదు. వాళ్ళు ఒకవేళ ఉద్యోగస్తులు కనుక ఈ ఏజ్లో వాళ్ళు జబ్బులు పడితే వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు నిమిత్తం అవన్నీ కూడా మనకి ఎటువంటి సెక్యూరిటీ లేదు. అదే మీరు కనుక ఫారిన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ కనుక తీసుకుంటే వాళ్ళ యొక్క ఉద్యోగము, వాళ్ళ యొక్క ఆరోగ్యము, వాళ్ళ యొక్క చదువు అన్నీ కూడా ప్రభుత్వాలే భరించి వాళ్ళకి చేస్తాయి. కాబట్టి అక్కడ ఇటువంటి సిస్టాలన్నీ కూడా లేవు. కానీ ఇక్కడ ఏం తీసుకుంటుందని ప్రభుత్వం మేము ఇవన్నీ వదులుకోవడానికి మా యొక్క వైద్యాన్ని తీసుకుంటుందా, మా యొక్క సెక్యూరిటీగా మా యొక్క ఖర్చులను తీసుకుంటుందా, మాకు ఇచ్చేటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా మేము అర్హులం కాము. నిరుద్యోగులైనటువంటి వృద్ధులకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అవైలబుల్ అవుతుంది. మరి మనకి ఏ పెన్షన్ లేకుండా మమ్మల్ని ఎలా బతకమంటారు, ఎవరి మీద ఆధారపడమంటారు? సో కాబట్టి ఈ సిపిఎస్ని మేము ఖండిస్తున్నాము. ఈ యూపీఎస్ని కూడా మేము అంగీకరించడం లేదు. మాకు కేవలం ఓపీఎస్ఏ మాత్రమే మాకు కావాలి. ఇది మా యొక్క ఒక సాధారణమైన ఒక ఉద్యోగిగా మా యొక్క డిమాండ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, రైట్. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు ఆర్టీసీ కళా మండపంలో తెలంగాణ జేఏసీ కొత్త పెన్షన్ రద్దు చేయాలి, పాత పెన్షన్కి ఈ యొక్క ఆల్ ఓవర్ తెలంగాణ ఉద్యోగులు, టీచర్లు అన్ని సంఘాలు వచ్చినాయి. ఇక్కడ టీపీటీఎఫ్ వాళ్ళు మాజీ అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర నాయకులు. మీ పేరేనా? అశోక్ కుమార్. మీ యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటివి? ఇక్కడ ఎందుకు మీటింగ్ వచ్చింది? ఈరోజు మాత్రం కేవలము పాత పెన్షన్ను పునరుద్ధరించాలనే డిమాండ్తోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా కళాభవన్లో ఒక పెద్ద మహాసభను ఏర్పాటు చేశాము. దీనికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమ మేనిఫెస్టోలో సిపిఎస్ను వాళ్ళు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా రద్దు చేస్తామన్నారు. అలాగే దానికి నిదర్శనంగా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్నారో అన్ని రాష్ట్రాల్లో కూడా రద్దు చేశారు. కూడా దాన్ని మేము నమ్మి మరి ఓట్లు వేయడం జరిగింది. ప్రభుత్వాన్ని గెలుపులో మా భాగస్వామ్యం కూడా ఉంది. కానీ గెలిచిన తర్వాత ఆ మాటను దక్కించుకునేటువంటి పరిస్థితిలో లేదు. సుమారు 20 నెలలు అయినప్పటికీ మరి ఇప్పటికీ సిపిఎస్ రద్దు చేస్తూ ఓపీఎస్ను అమలు చేయలేదు. దాంతోపాటుగా మరి అనేకమైనటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, డిఏలు 5 పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే పిఆర్సీ కూడా ఇప్పటికీ అమలు చేసినటువంటి లేదు. ఇవన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చారు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలను కూడా అమలు చేయకపోతే ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అనిపిస్తుంది. మమ్మల్ని ఎట్లా చేస్తూ ఉన్నారంటే ఓడెక్కేదాకా ఓడమల్లయ్య, ఓడి దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా ఉన్నది. ఉద్యోగస్తులంతా కూడా వాడుకొని ఇప్పుడు మనకు సంబంధించిన డిమాండ్లు ఏమైనా ఉన్నట్టయితే వాటిని మేము పరిశీలిస్తామని చెప్పి కమిటీల పేరు మీద కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రము క్షమార్హం కాదు. వెంటనే దాన్ని అమలు చేయకపోయినట్టయితే పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తాం. తప్పనిసరిగా ఇది ప్రభుత్వానికి నష్టం చేకూర్చే చర్యగా కూడా మారిపోతుంటుంది. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంలోనైనా కనీసంగా ఉద్యోగస్తుల యొక్క డిమాండ్లను, పెన్షనర్ల యొక్క డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మరి ఈరోజు హైదరాబాద్లో జరిగేటువంటి సిపిఎస్ మహాధర్నాకి విచ్చేసినటువంటి 33 జిల్లాల మరి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా ఈరోజు ఉద్యమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిపిఎస్ రద్దు అనేటువంటిది ప్రతి ఉద్యోగి మరి కోరుకున్నటువంటిది. గత 20 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ సిపిఎస్ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 23న మేము ఇందిరా పార్క్ దగ్గర కూడా మహాధర్నా చేసి మాకు రావాల్సినటువంటి ఏవైతే ముఖ్యమైన
ఏమైనటువంటి సమస్యలు ఉన్నాయో జీపీఎఫ్ ఏరియర్స్ కానీ గత రకరకాల ఏరియర్స్ సుమారుగా 12,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని మరి ఉద్యమం చేస్తే ఈ మధ్యనే ఒక 1,300 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. మరి ఉన్నటువంటి మిగతా పూర్తి స్థాయిలో మా పెండింగ్ బిల్స్ అన్నీ కూడా రద్దయ్యే వరకు కూడా పోరాటం జరుగుతుంది. అట్లాగే ఈ సిపిఎస్ రద్దయ్యే వరకు పోరాటం ఉంటున్నటువంటి తెలియజేస్తూ మరి ఒకవేళ రేపు చర్చల్లో ఒకవేళ ప్రభుత్వము మేము ఇచ్చినటువంటి డిమాండ్స్ అన్ని ఒప్పుకోనట్లయితే సెప్టెంబర్ 8 నుంచి ఈ నెల 19 వరకు బస్సు యాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరుగుతుంది. అట్లాగే అక్టోబర్ 12న 15 లక్షల ఉద్యోగులందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఈ హైదరాబాద్ను దిగ్బంధం చేసి మాకు రావాల్సినటువంటి న్యాయమైన పోరాటాలు అన్నీ సాధించే వరకు ఈ పోరాటం ఆగదనేటువంటి టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఈరోజు టీజీజేఏసీ ఏర్పాటు చేసినటువంటి సిపిఎస్ రద్దు మరి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలనే కోణంలో ఈరోజు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి అశేషంగా వచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కార్మిక సంఘాలందరూ కూడా సిపిఎస్ను రద్దు చేయాలని, మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి క్రమాన్ని గుర్తు చేస్తూ మీరు ఓట్ల కోసం మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు మా ఉపాధ్యాయుల ద్వారా ఉద్యోగుల ద్వారా లబ్ధి పొంది అధికారంలోకి వచ్చి మరి ఈరోజు మరి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకుండా మరి ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమాన్ని మేము ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలందరూ గమనిస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి మీకు ఏ రకమైనటువంటి పాత ప్రభుత్వాలని బుద్ధి చెప్పినవి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లను నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వాలు మనుగడ కొనసాగించలేదు. మరి దాదాపుగా 35-40 సంవత్సరాలు ఉద్యోగ జీవితంలో ఉండి మరి ఉద్యోగ విరమణ అనంతరము వార్ధక్యంలో వారసులు కూడా చూడని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఎంతోమంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్న క్రమాన్ని అందరూ చూస్తూ ఉన్నారు. మరి రాజకీయ నాయకులకైతే ఎన్నిసార్లు ఎన్నికలు వస్తే అన్నిసార్లు అన్ని రకాలుగా ఎన్నిక కాబడితే ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నిసార్లు ఎన్నికైతే అన్నిసార్లు పెన్షన్ ఉంటుంది. మరి 35-40 సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగికి మాత్రం పెన్షన్ ఉండదు అనేది చాలా అన్యాయంగా భావిస్తూ ఉన్నాం. మీది అందరికీ కూడా తెలుసు. మరి వెట్టి చాకిరీ వ్యవస్థను నిర్మూలించాలని మరి చూసేటువంటి ప్రభుత్వాలు పోయి సుప్రీంకోర్టే చెప్పింది పెన్షన్ అనేది భిక్ష కాదు, ఉద్యోగి హక్కు అనేది సుప్రీంకోర్టు చెప్తే కూడా ఈ ప్రభుత్వాలు మరి దాన్ని కాలరాస్తూ ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ డిమాండు మరి మీ యొక్క హామీని నెరవేర్చుకోవాలి, లేకపోతే కాలగర్భంలో గడిచిపోతారు. ఎందుకంటే మీరే చెప్పిన స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల మరి వాళ్ళతో మాత్రమే గెలిచినను, వాళ్ళ యొక్క కోరికలు తప్పకుండా తీరుస్తానని చెప్పినారు. రేపు టీజీజేఏసీని మరి చర్చలకు మరి పిలిచిన సందర్భంలో తప్పకుండా సిపిఎస్ను రద్దు చేస్తామనేటువంటి హామీ రావాలి. భారతదేశంలో ఇప్పటికే 6 రాష్ట్రాల్లో సిపిఎస్ను రద్దు చేసినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో కూడా సిపిఎస్ను రద్దు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా సిపిఎస్ను రద్దు చేసి మరి ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షపాతి అనిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. నమస్తే, నా పేరు సోమశేఖర్, నేను టీపీటీఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఈరోజు టీజీజేఏసీ రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్లో కళాభవన్లో ఒక పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, సెప్టెంబర్ 1, 2004 నుంచి అమల్లో ఉన్నటువంటి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం. 20 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం, కానీ 20 ఏళ్లుగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంకా ఈ సిపిఎస్ విధానం ఇక్కడ కొనసాగుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరైనా మీ హయాంలో అయినా రేవంత్ రెడ్డి గారి హయాంలో సిపిఎస్ రద్దు అయిందని భవిష్యత్ తరాల ఉద్యోగులు చెప్పుకునే విధంగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా ఇమీడియట్ బేసిస్లో 2003 డిఎస్సి ఉద్యోగులందరికీ కూడా కోర్టు తీర్పు ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ ఎస్ విజయభాస్కర్, టీఆర్టీఎఫ్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. సిపిఎస్ అంతం ఉపాధ్యాయుల ఉద్యోగుల కార్మిక గెస్టెడ్ అధికారుల పంతం అని చెప్పి ఈరోజు 33 జిల్లాల నుండి వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక గెస్టెడ్ అధికారులు మొత్తం కదిలి వచ్చారు. అయితే 2004 సెప్టెంబర్ 1 నుండి 21 సంవత్సరాలుగా అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెస్టెడ్ అధికారులు పదవి విరమణ చేస్తున్నారు. దీనివల్ల అనేక మంది ఆర్థికంగా నష్టం కలుగుతుంది. ఇది ఆత్మగౌరవ సభగా భావించి అందరూ స్వచ్ఛందంగా కదిలి రావడం జరిగింది. కాబట్టి
కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలప్పుడు గత 20 నెలలుగా వాళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే మేము సిపిఎస్ను అంతం చేస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చి కూడా 20 నెలలు గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా సిపిఎస్ను అంతం చేసి ఓపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అంటూ వివిధ పేర్లతో పెన్షన్ని కోతబెట్టాలనే విధానాన్ని రద్దు చేసి ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, గెస్టెడ్ అధికారులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షపాతం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు. కాబట్టి ఉద్యోగులకు తప్పకుండా న్యాయం చేస్తారనే నమ్మకం మాకుంది. లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పడతారని కూడా మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం.